సొగసు చూడతరమా. ఒక వ్యక్తి మంచి ఉద్యోగం వచ్చింది, మంచి సంపాదన ఉంది. వాడి జీవితంలో ఏంటంటే ఒక అందమైన అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. సరే, బాగా తిరిగి తిరిగి కట్నం లేకుండా ఒక పేదింటి అమ్మాయిని చేసుకున్నాడు. ఆ అమ్మాయి చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట. తర్వాత పెళ్లి చేసుకున్నాడు. కొంతకాలం మంచి హ్యాపీగానే ఉన్నాడు. తర్వాత వీడికి ఒక విచిత్రమైనటువంటి ఇబ్బంది వచ్చింది. ఏంటంటే ఆ అమ్మాయి చీర కట్టుకున్నా, నగలు పెట్టుకున్నా, జడేసుకున్నా, బొట్టు పెట్టుకున్నా తన అందం పదింతలు ఇనుడింపజేసే విధంగా చక్కగా మేకఓవర్ అవుతుంది. ఆ అమ్మాయిని వీడు ఏ ఫంక్షన్కి తీసుకెళ్ళినా, పెళ్ళికి తీసుకెళ్ళినా అందరూ ఆ అమ్మాయి వైపే చూడడం అనేది వీడికి ఎందుకో కొంచెం ఇబ్బందిగా అనేది మొదలైంది. ప్రత్యేకంగా చూస్తారు ఆ అమ్మాయిని. తర్వాత వాడు ఎక్కడికి వెళ్ళినా, బైక్ మీద తీసుకెళ్ళినా, కారులో తీసుకెళ్ళినా, గుడికి వెళ్ళినా అందరూ ఆ అమ్మాయిని ప్రత్యేకంగా చూడడం అనేది వాడికి ఇబ్బందిగా అనిపించి వాడు విపరీతంగా ఫీల్ అవ్వడం మొదలయ్యాడు. ఆ ఫీలింగ్ ఏ రేంజ్కి వెళ్ళిందంటే ఇక వాడు మానసికంగా ఒక రకమైనటువంటి ఇబ్బంది గురైపోయి వాడికి అది ఒకరికి చెప్పుకోలేక ఎందుకు తనలో తానే అందరూ తన భార్య వైపు చూడడం అనేది చాలా ఇన్ఫీరియర్గా ఫీల్ అయిపోయి మానసిక రోగం ఎక్కువైపోయింది. వాడు తిండి తినడం మానేశాడు, ఉద్యోగం చేయడం మానేశాడు, చాలా ఇబ్బందికరంగా ఉన్నాడు. ఆ పరిస్థితుల్లో బాగా గమనించినటువంటి వాడి భార్య, తల్లిదండ్రులు వాడిని ఒక సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళారు. అప్పుడు ఆ సైకియాట్రిస్టు ఇతన్ని ఉన్న ఇబ్బందిని పూర్తిగా పర్సనల్గా కనుక్కున్నాడు. కనుక్కున్న తర్వాత ఆ సైకియాట్రిస్ట్ చెప్పాడనమాట, అయ్యా, నీకు ఒక బెంజ్ కారు ఉందనుకో, నువ్వు బెంజ్ కారులోంచి దిగటం వల్ల ఏం జరిగిద్ది, నీ యొక్క విలువ పెరిగిద్ది, నీ స్టేటస్ అనేది పెరిగిద్ది. అలాగే నువ్వు బంగ్లాలో నివాసం ఉంటున్నావు అనుకో, నిన్ను చూసి అందరూ అసూయపడతారు, అంతే నీ గౌరవం పెరిగిద్ది, నీ స్టేటస్ కూడా పెరిగిద్ది, నీ అదృష్టానికి అందరూ కుళ్ళుకుంటారు. అలాగే ఒక అందమైన భార్య ఉండటం అనేది నీకు ఒక ఎసెట్. ఆ ఎసెట్ని నువ్వు ఇన్ఫీరియర్గా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఈ సృష్టిలో ఒక పక్షి అందంగా ఉన్నా, ఒక పువ్వు అందంగా ఉన్నా, అందమైన వస్తువు దేన్నైనా చూడడం అనేది మనుషుడి యొక్క నైజం. దానిలో నువ్వు అంత నెగిటివ్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. 10 మందికి ఇష్టమైనటువంటిది నీ పక్కన ఉండటం అనేది అది నీకు ఆభరణం లాంటిది. అది నీ గౌరవాన్ని, ఎసెట్ని, నీ అదృష్టాన్ని పెంచిది తప్ప తగ్గించదు అని ఆ సైకియాట్రిస్ట్ చెప్పాడు. దాంతో రియలైజ్ అయిన ఆ వ్యక్తి ఎంతో ఆనందపడి తన ఫీలింగ్స్ అన్నీ మార్చుకొని హ్యాపీగా ఉన్నాడు.